హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సెషన్లో మీకు సెలక్షన్ రూల్స్ ఇన్ బీటా డికే గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి టోటల్ యాంగులర్ మొమెంటమ్ I ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ ఎస్, దట్ ఈస్ ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటమ్ ప్లస్ స్పిన్ యాంగులర్ మొమెంటమ్. అక్కడ నుంచి డెల్టా I ఈజ్ ఈక్వల్ టు డెల్టా L ప్లస్ డెల్టా ఎస్ కదా. సో డెల్టా I ఈజ్ ఈక్వల్ టు ఇంకేం రాసుకోవచ్చు, I ఫైనల్ మైనస్ I ఇనిషియల్. సో డెల్టా I ఇక్కడ నుంచి మనకి I ఫైనల్ ఈక్వల్ టు డెల్టా I ప్లస్ I ఇనిషియల్, వేర్ డెల్టా I అంటే డెల్టా L ప్లస్ డెల్టా ఎస్. రైట్, ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఫర్ అలౌడ్ ట్రాన్సిషన్స్ డెల్టా L ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, సో డెల్టా I ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎస్. మనకి అలౌడ్ ట్రాన్సిషన్లో డెల్టా L వాల్యూ ఎంత ఉండాలి, ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటమ్ వాల్యూ 0 ఉండాలి. సో డెల్టా I ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎస్ ఓన్లీ. సో ఇట్ డిపెండ్స్ ఆన్ డెల్టా ఎస్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎలక్ట్రాన్ న్యూట్రినో స్పిన్స్ for electron neutrino field, spins can be parallel or anti-parallel. For example, electron neutrino ఉంది, సో వాటి స్పిన్స్ అనేవి హాఫ్ ఉంటుంది కదా, న్యూట్రినో స్పిన్ కూడా హాఫ్ కదా. సో స్పిన్ ఫైనల్ స్పిన్ వచ్చేసి మనకి S ఈక్వల్ టు 1 ఆర్ S ఈక్వల్ టు 0. ఒకవేళ ప్యారలల్ అయితే ఏంటి, ఇక్కడ రెండు ప్యారలల్ అయితే హాఫ్ ప్లస్ హాఫ్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఒకవేళ యాంటీ ప్యారలల్ అయితే హాఫ్ మైనస్ హాఫ్ ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఫైనల్ స్పిన్ వాల్యూ అయితే S ఈక్వల్ టు 1 ఆర్ S ఈక్వల్ టు 0. సో కేస్ 1 యాంటీ ప్యారలల్ స్పిన్స్. సో S ఈజ్ ఈక్వల్ టు 0. సో యాంటీ ప్యారలల్ అంటే S ఈక్వల్ టు 0. సో డెల్టా S ఈజ్ ఈక్వల్ టు 0, డెల్టా I ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ఫెర్మి సెలెక్షన్ రూల్. సో యాంటీ ప్యారలల్ ఏంటి, డెల్టా S వాల్యూ ఈక్వల్ టు 0. మనకి ఇక్కడ నుంచి డెల్టా I ఈక్వల్ టు డెల్టా S కదా. సో డెల్టా S 0 అయినప్పుడు ఏమైతే డెల్టా I కూడా 0 అవుతుంది. సో ఇలా ఈ ట్రాన్సిషన్ ఏమైనా ఫెర్మి సెలెక్షన్ రూల్ అంటాం. ఓకే, సో అండ్ ద ట్రాన్సిషన్ ఈజ్ నోన్ యాజ్ F టైప్ ట్రాన్సిషన్. సో ఇక్కడ L ఈజ్ ఈక్వల్ టు ఎందుకు 0 అవుతుంది అంటే, ఇవి వచ్చేసి ఇక్కడ బీటా డికేలో ఎలక్ట్రాన్స్ వచ్చేసి న్యూక్లియస్ నుంచి వస్తాయి కానీ ఆర్బిటాల్స్ నుంచి రావు కదా, అందుకని ఆర్బిటాల్ డెల్టా L వాల్యూ అనేది 0 అనమాట, ఓన్లీ స్పిన్నే ఉంటుంది. నెక్స్ట్ ప్యారలల్ స్పిన్స్, S ఈజ్ ఈక్వల్ టు 1. సో ప్యారలల్ స్పిన్స్ ఏంటి, హాఫ్ ప్లస్ హాఫ్ కదా. సో S ఈక్వల్ టు 1 అవుతుంది. సో డెల్టా S వాల్యూ 1 అన్నప్పుడు డెల్టా I కూడా 1 అవుతుంది. సో 0 ఆర్ ప్లస్ ఆర్ మైనస్ 1. ఓకే, 0, ప్లస్ ఆర్ మైనస్. సో గామో టెల్లర్ సెలెక్షన్ రూల్, దీన్నే గామో టెల్లర్ సెలెక్షన్ రూల్, GT ట్రాన్సిషన్ అంటాం, GT టైప్ ట్రాన్సిషన్. సో డెల్టా I ఈక్వల్ టు 0, ప్లస్ ఆర్ మైనస్ 1, దట్ ఈస్ GT టైప్ ట్రాన్సిషన్. 0 to 0 ఇస్ నాట్ అలౌడ్, 0 to 0 ట్రాన్సిషన్ నాట్ అలౌడ్. నెక్స్ట్ డెల్టా I ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి ఉంటుంది F టైప్ ట్రాన్సిషన్. సో ఫర్ అలౌడ్ ట్రాన్సిషన్ డెల్టా L ఈజ్ ఈక్వల్ టు 0, డెల్టా పై నో, దట్ ఈస్ ప్యారిటీ చేంజ్ అనేది జరగదు. డెల్టా పై అండ్ డెల్టా L ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి ఫైనల్గా వచ్చేసి 0 ప్లస్ టు 0 ప్లస్ ప్యూర్ ఫెర్మి టైప్, దట్ ఈస్ డెల్టా పై నో. నెక్స్ట్ 0 మైనస్ 0 మైనస్, ఈ రెండు ఉంటే ప్యూర్ ఫెర్మి టైప్, ఆర్ 0 1 1 0 1 2. సో వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ప్లస్ ఆర్ మైనస్ 1 ఉంటే దాన్ని ప్యూర్ GT టైప్. నెక్స్ట్ 1 ప్లస్ టు 1 ప్లస్, హాఫ్ ప్లస్ హాఫ్ ప్లస్, 2 ప్లస్ 2 ప్లస్, దట్ ఈస్ F ప్లస్ GT టైప్. ఏంటి ఇవన్నీ అంటే మనకు ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీలియం 26 అనేది బీటా పార్టికల్ని ఎమిట్ చేసి లిథియం 36గా కన్వర్ట్ అయింది. సో ఇక్కడ మనకి స్పిన్ అండ్ ప్యారిటీ వాల్యూ వచ్చేసి హీలియంది 0 ప్లస్, అండ్ దీని లిథియం 36 స్పిన్ అండ్ ప్యారిటీ వాల్యూ వచ్చేసి 1 ప్లస్. 0 ప్లస్ నుంచి 1 ప్లస్ ట్రాన్సిషన్ అయింది కాబట్టి ఇదేంటి, 0 ప్లస్ నుంచి 1 ప్లస్ అంటే ఇక్కడ ప్యూర్ GT టైప్. సో దట్ ద ట్రాన్సిషన్ ఈజ్ ప్యూర్ GT టైప్. ఈ స్పిన్ వాల్యూస్ ఎలా వచ్చాయి అంటే ఇనీషియల్గా నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నా వీడియోస్లో, షెల్ మోడల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి ఎవరైనా చూడకపోతే ఆ వీడియో, షెల్ మోడల్ వీడియో నా ఛానల్లో ఉంటుంది, చూడండి. అండ్ నెక్స్ట్ న్యూట్రాన్ వచ్చేసి ప్రోటాన్గా అండ్ ఎలక్ట్రాన్గా కన్వర్ట్ అయినప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు స్పిన్ అండ్ ప్యారిటీ వాల్యూ హాఫ్ ప్లస్, అండ్ ప్రోటాన్ది కూడా హాఫ్ ప్లస్. సో హాఫ్ ప్లస్ టు హాఫ్ ప్లస్ అంటే ఇక్కడ F ప్లస్ GT టైప్. సో అండ్ ఇక్కడ 2 more ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఒక్కసారి మీరు నోట్ చేసుకొని ఒకసారి ఈ ఎగ్జాంపుల్స్ని ట్రై చేయండి. అండ్ ఇవి ఏ టైప్ ట్రాన్సిషన్స్ అనేవి ఒక్కసారి చెక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఈ స్పిన్ అండ్ ప్యారిటీ అర్థం కాకపోతే ఒకసారి షెల్ మోడల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అండ్ అందులో ఒకసారి చూసి ఈ ప్రాబ్లం ఇవి ఏ టైప్ ట్రాన్సిషన్స్ అనేవి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, అండ్ ఇన్ బీటా డికే ప్యారిటీ ఈజ్ నాట్ కన్సర్వ్డ్. బీటా డికేలో ప్యారిటీ అనేది కన్సర్వ్ అవ్వదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ రైట్, నెక్స్ట్ వచ్చేసి హెలిసిటీ అండ్ డిటరెంట్ ప్రాబ్లం ఉన్నాయి, ఇవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.